అన్ని మండలాలు చూపించాలి. నా పేరు అనుపమ. నేను 2008 డిఎస్సి అభ్యర్థురాలని. మేము 2021లో మాకు జాబ్ ఇచ్చారు. లాస్ట్ టైం ట్రాన్స్ఫర్స్లో 2023 ట్రాన్స్ఫర్స్లో మాకు 32,000 జీతం అని చెప్పి నియర్ బై రెసిడెన్సీ ప్రకారం దగ్గరలో ఉన్న పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు మేము చాలా సంతోషించాం. కానీ ఆ వేకెన్సీస్ని ఇప్పుడు ట్రాన్స్ఫర్స్లో మమ్మల్ని అందరినీ క్లియర్ వేకెన్సీస్లో పెట్టేసి మళ్ళీ ఇప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళమని చెప్తున్నారు. ఒక్కొక్క ఊరు కూడా 150, 200, 300 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాం. ఆటో వసతి కూడా లేకుండా రిమోట్ ఏరియాలో ఎలా ఉండాలి? ఈ జీతంతో మేము ఎలా పనిచేయాలి? మాకు న్యాయం చేయమని నారా లోకేష్ గారిని, విద్యాశాఖ మంత్రి గారిని మేము ప్రెస్ తరపున కోరుకుంటున్నాం. మా బాధ ఒక్కసారి అర్థం చేసుకోండి. మేమేమి మీకు వ్యతిరేకమైతే కాదు. 98 డిఎస్సి అండ్ 2000 డిఎస్సి వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. అందరూ పెద్ద పెద్ద వయసులు, రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? మాకు యువగళంలో మాకు న్యాయం చేస్తామని మాట ఇచ్చారు. లాస్ట్ టైం ఇచ్చిన వేకెన్సీస్ ఇప్పుడు ఎందుకు తీసేశారు? ఇచ్చిన పోస్ట్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు దూరం ప్లేసెస్ చూపిస్తున్నారు? మాకు న్యాయం జరిగినట్లు ఎక్కడ జరుగుతుంది ఇక్కడ? కాబట్టి మా అందరికీ కూడా వయసు బట్టి కూడా మాకు ఉన్న జీతాన్ని బట్టి కూడా మీరు అర్థం చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ డిఎస్సిలో పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్తున్నారు. ఆ పోస్టింగ్స్ అన్నీ బయటకి తీసుకొచ్చి మా అందరికీ న్యాయం చేయాలి. దగ్గర రెసిడెన్సీస్కి మమ్మల్ని అందరినీ కూడా పోస్టింగ్స్ ఇవ్వాలని అందరినీ ప్రతి మండలంలో కూడా పోస్టింగ్స్ చూపిస్తే మాకందరు దగ్గర మండలాలు వస్తే మేమందరూ ఉన్న జీతంతోనే తృప్తిగా హ్యాపీగా మేము జాబ్ చేస్తాము. కాబట్టి మా అందరికీ విద్యాశాఖ మంత్రి గారు దయచేసి మాకు న్యాయం చేయమని ప్రతి ఒక్కళ్ళం కూడా మేము కోరుకుంటున్నాము. గౌరవ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మేము ఒక విన్నపం చేసుకుంటున్నామండి. మమ్మల్ని 2021లో ఎంటీఎస్ టీచర్గా నియమించారు. 2 సంవత్సరాల పాటు మేము ఆ పోస్టులో కొనసాగిన తర్వాత మళ్ళీ నియర్ బై రెసిడెన్సీ అని చెప్పి మాకు 2023లో పోస్టింగ్ ఇచ్చారు. కానీ ఈరోజు ఆ పోస్టులు కూడా మమ్మల్ని క్లియర్ వేకెన్సీ కింద తీసివేసి చూపించి మమ్మల్ని పక్కన తీసేశారండి. ఇప్పుడు మాకు అన్ని మండలాల్లో పోస్టులు చూపించకుండా ఏదో కొన్ని మండలాలు 7-8 మండలాల్లో మాత్రమే పోస్టులు చూపించారు. కానీ అన్ని మండలాల్లో పోస్టులు చూపిస్తే అందరికీ నియర్ బై రెసిడెన్సీ వచ్చింది. కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము ఎంటీఎస్ 2008 అండ్ 98 తరఫున కోరుకుంటున్నాం. 1998 డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళండి. మేము
దగ్గర దగ్గర 25 సంవత్సరాల తర్వాత న్యాయం చేస్తామని చెప్పి ఏదో 32,000 జీతంతో చేరాం, సంతోషం. అయితే మాకిచ్చిన జీవో నియర్ బై వేకెన్సీస్ ఇస్తామని చెప్పి మాకు ఇవ్వలేదు. ఇంతకుముందు మాలాంటి వారే మాట్లాడారు, సమీప స్థలంలో మాకు పడింది, ఇప్పుడు ఎందుకు మళ్ళా క్లియర్ వేకెన్సీ అంటున్నారు అని. కానీ మేము పర్టికులర్గా మాతో ఇంకా కొంతమంది ఉన్నారు, బొల్లాపల్లిలో 98 DSC వాళ్ళు అష్ట కష్టాలతో, నిజంగా అండి లేడీస్ని, మీరు నమ్ముతారో నమ్మరో, ఎవరైతే ఈ యొక్క సందేశాన్ని వింటున్నారో జాగ్రత్తగా వినండి. MTS టీచర్స్ని అక్కడ HMస్గా పెట్టి ఆన్లైన్ వర్క్ చేపిస్తూ తెలిసి తెలియని స్థితిలో ఉన్నా కూడా మాకు మళ్ళా షోకాజ్ నోటీసులు ఇస్తూ, మేము పడే కష్టం అంతా ఇంత కాదండి, 150 కిలోమీటర్లు మేము ప్రయాణం చేయాలి ఈ వయసులో. నాకంటే మించి 200 పైన వాళ్ళు కూడా కిలోమీటర్స్ డిస్టెన్స్ ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారండి. దీన్ని బట్టి అసలు మాకు 32,670 రూపాయలతోనండి మేము ఇక్కడ నుండి అంత దూరం వెళ్ళి ఏ విధంగా వర్క్ చేస్తాము. అయినా మళ్ళా కూడా తీసుకొచ్చి ఇక్కడ మళ్ళా అదే ప్లేసులన్నీ రెగ్యులర్స్కి ఇచ్చేసి మిగిలినవన్నీ అక్కడ పడేసి మరలా మాకు సింగిల్ టీచర్స్గా ఇస్తామని చెప్తున్నారు. దయచేసి సింగిల్ టీచర్స్ మాకొద్దు, అంతకంటే మించి దయచేసి ఇప్పటికైనా మీరు క్రియేట్ చేయగలరంటే చేయగలరు సార్. నియర్ బై ఆ స్కూల్స్లోనే దయచేసి మండలాల్లోనే వెయ్యమని అభ్యర్థిస్తున్నాం. మా స్త్రీల యొక్క తరపున, మా 98-2008 MTS వాళ్ళ తరపున నేను ఎంతో వేడుకుంటున్నాను. దయచేసి మేము 98 అంటే ఎప్పుడోళ్ళమో ఒకసారి గ్రహించుకోండి. మా వయసును బట్టి దయచేసి మమ్మల్ని ఈ యొక్క సందేశం ద్వారా మా యొక్క అభ్యర్థనను మీరు వింటారని ఆశిస్తూ, సింగిల్ టీచర్ వ్యవస్థ MTSకి వద్దు. ఇది మా నమస్తే అండి. మేము 2008 DSC వాళ్ళమండి. మాకు 13 ఏళ్ల తర్వాత ఉద్యోగం ఇచ్చారండి. కానీ అది సంతోషపడే లోపలే 2 ఏళ్ళకి ఒకసారి ట్రాన్స్ఫర్స్ పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అది నువ్వు అతి తక్కువ జీతంతో ఏ ఊరైతే ఆ ఊరు వెళ్ళమంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. అదే జీతం ఎక్కువైతే ఏ ఊరైనా వెళ్ళి అందరు రెగ్యులర్ టీచర్స్ మళ్ళీ మమ్మల్ని కూడా అందులో జాయిన్ చేసుకుంటే ఏ ఊరైనా వెళ్ళి చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. జీతం పెంచని పక్షంలో దగ్గరలో ఇవ్వమని, ఎవరి మండలంలో వాళ్ళకి ఇవ్వమని కోరుకుంటున్నాం అండి. అదొకటే మా వినతి. థ్యాంక్ యూ. APTF జిల్లా అధ్యక్షుడు పల్నాడు, ఫ్యాప్టో సెక్రటరీ జనరల్. ఈరోజు 2008 98 DSC వాళ్ళు చేస్తున్న ఈ ఆందోళన డివోస్ ఆఫీసుల దగ్గర అది పూర్తిగా న్యాయమైంది. ప్రభుత్వం ఈరోజు వీళ్ళ పట్ల సానుభూతితో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కారణం, ఈ మధ్య చర్చల్లో, సాక్షాత్ కమిషనర్ గారితో జరిగిన చర్చల్లో ఉపాధ్యాయ సంఘాలతో వాళ్ళకి మాట ఇచ్చారు. MTS టీచర్లు అనేవాళ్ళు వాళ్ళు మినిమం టైం స్కేల్లో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి దగ్గరలో, వాళ్ళ ఆవాస ప్రాంతాలకి కనీసం దగ్గరలో వాళ్ళని హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద వేయమని చెప్పి అడిగినప్పుడు దానికి సమ్మతి ఇచ్చారు. కానీ ఈరోజు జరుగుతుంది ఏంటంటే, వేకెన్సీస్ ఫుల్గా చూపించకుండా DSC వేకెన్సీస్ కానివ్వండి, పోయినసారి జరిగినట్టు డిసెండింగ్ ఆర్డర్లో మరి రోల్ని బట్టి ఇవ్వటం జరిగింది. కానీ ఈరోజు అదేది లేకుండా కేవలం పరిమితంగా పల్నాడు రిమోట్ ఏరియాలో మాత్రం చూపిస్తా మరి వాళ్ళ ఆశల మీద నీళ్లు తొలుతూ ఎంతోమంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. 98-2000 వాళ్ళు జరిగే తీవ్ర అన్యాయాన్ని ప్రభుత్వం వెంటనే ఖాళీలు పూర్తి స్థాయిలో చూపించాలని చెప్పి మరి APTF ఫ్యాప్టో తరఫున మేము డిమాండ్ చేస్తాం.